నమస్తే ఎవ్రీవన్. సో, ఈరోజు మనం వైల్ లూప్ ఇది అయ్యే వరకు, అలానే ఫర్ లూప్ అండ్ అరేస్ ఈ 3 కాన్సెప్ట్ మీద ఒకసారి రివైజ్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేద్దాము. సో, ఇందులో ఏంటంటే మీరందరూ పార్టిసిపేట్ చేయాలి. మీరందరూ పార్టిసిపేట్ చేసి చాట్‌లో మీరు ఆన్సర్లు టైప్ చేస్తుంటే రుత్విక్ వాళ్ళు షేర్ చేస్తారు. ఓకే. నాకు ఫుల్ స్క్రీన్ షేర్ చేసినప్పుడు యాక్చువల్లీ నాకు ఇది చూడడానికి అవ్వదనమాట. ఓకే. సో, అండ్ I'll also turn off the video so that the recording of the screen will be bigger. Okay. So, let me start. So this is the screen. So, Rutvik, మీకు కనిపిస్తుందా ఇది? Are you able to see? Yes, sir. చూస్తున్నాను సార్. కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే. సో nsrd40.com .dev అనే దాంట్లో మీరు ఓపెన్ చేస్తే మీకు ఏమొస్తుందంటే యూ విల్ హ్యావ్ లైక్ ఓరియంటేషన్ సెషన్ డీటెయిల్స్, ప్రాసెస్ టు మేక్ ఎకోసిస్టమ్ రెడీ, ఓటీపీ, ఇక్కడ సి అని ఉంటుంది. ఓకే. సో ఇందులో మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రతి డిఫరెంట్ టాపిక్స్ మీద ఉంటుంది. ఈరోజు మనం చూద్దాం అనుకుంటున్నా ఏంటంటే ఇది సో ఒకటేమో వైల్ లూప్, ఓకే, ఒకటేమో ఫర్ లూప్, ఇంకోటేమో అరేస్. సో ఇది 8, 13, 14 నేను స్క్రీన్ మీద చూపిస్తాను. మీరు అంటే నేను చూపించిన వరకు ఇక్కడే ఫోకస్ చేయండి. మీరు వేరేగా ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేయకుండా నేను అడిగిన దానికి ఆన్సర్లు చెప్పండి. ఓకే. సో ఇది కాకుండా ఒకసారి రివైజ్ పరంగా ఐ విల్ షో సంథింగ్ లైక్ వొకాబులరీ అని ఉంటుంది. కనిపించట్లేదు. ఇది లాంగ్వేజ్ వొకాబులరీ అండ్ ఇది. ఓకే. సో విల్ డూ దిస్ ఫస్ట్. We'll do this one first. Okay. And then this one, C, D, E. ఈ 5 ఇప్పుడు చూద్దాం. ఓకే. సో అంతకుముందు కవర్ చేసింది, బట్ ఐ జస్ట్ వాంట్ టు గో త్రూ దిస్ వన్స్. సారీ, ఫస్ట్ ఇది కాదు, ఫస్ట్ ఇది. సో యాక్చువల్లీ మనకి ఏంటంటే ఈ వొకాబులరీ అనేది మనకు వచ్చేస్తే సేమ్ వొకాబులరీ మనం ఏ లాంగ్వేజ్కి వెళ్ళినా ఉంటుంది. అండ్ ఇందులో ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు దాన్ని ఏమంటాం అంటే కంపోజిషన్ అంటాం. ఇప్పుడు పాటలు కంపోజ్ చేస్తారంటారు కదా, అలాగే దీన్ని కూడా కంపోజిషన్ అంటారు ప్రాపర్ టెర్మినాలజీలో. సో మన దగ్గర వేరియబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ ఉంది. ఓకే. అండ్ ఇది ఇంటిజర్ లిటరల్. ఓకే. అండ్ మనకి ఈ 2 ఆపరేటర్లు అనమాట. ఇది సారీ సో ఇది ఆపరేటర్లు. ఓకే. దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం, ఏజ్ ప్లస్ 100. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక వేరియబుల్స్ ప్లస్ ఆపరేటర్లు కలిసి మనం ఒక సి స్టేట్మెంట్ తయారు చేస్తున్నాం. ఇదంతా కలిసి సి స్టేట్మెంట్. స్టేట్మెంట్ చివరిలో సెమీకోలన్ ఉంటుంది అనమాట. సో దీన్ని స్టేట్మెంట్ టెర్మినేటర్ అంటారు. దీన్ని స్టేట్మెంట్ టెర్మినేటర్ అంటారు. ఓకే. దీని అంతటిని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే. సో ఇలా ఒక వేరియబుల్స్ తీసుకొని ఒక స్టేట్మెంట్ ఎలా తయారు చేసామో అలానే మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ తీసుకొని ఒక బ్లాక్, ఆ బ్లాక్ తీసుకొని ఫంక్షన్లు, ఇఫ్ ఎల్స్ ఇవన్నీ చేస్తాం అనమాట. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్, ఇది ఎడిషన్ ఆపరేటర్, ఇది ఇంటిజర్ లిటరల్. అంటే మనం ఇలా రాసాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హాయిరా అని ఇలా రాసాం అనుకో, ఒకటేనా స్ట్రింగ్ కింద, దీన్ని స్ట్రింగ్ లిటరల్ అంటారు. ఓకే. 2.5 రాసాం అనుకో, అది ఫ్లోట్. అంటే ఆ టైప్ బట్టి
ఏ డేటా టైప్ అయితే ఆ డేటా టైప్ ఫ్లోట్. ఓకే, దాన్ని లిటరల్ అంటాం. ఓకే, మీకు ఈ లిటరల్ అనే పదం అర్థం తెలియాలి. సో ఇది మొత్తం అంతా కలిసి స్టేట్మెంట్. ఇలా కొన్ని స్టేట్మెంట్లు కలిసాయి అనుకో, అప్పుడు దాన్ని ఏమంటాం అంటే బేసికలీ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అంటాం. అన్నీ కలిస్తే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, సో మీరు ఇఫ్ ఎల్స్ ఇది అయితే కాకపోతే అని రాశారనుకో, ఇఫ్ బ్లాక్ అవుట్ ఉంటుంది, ఎల్స్ బ్లాక్ అవుట్ ఉంటుంది. కండిషన్ ట్రూ అనుకో, ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఇది మార్గం, ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఇఫ్ రాసి కండిషన్ రాసి ఇక్కడ బ్లాక్ ఉంటుంది, ఎల్స్ ఇక్కడ బ్లాక్ ఉంటుంది. సో దీన్ని ఇఫ్ బ్లాక్ అంటాం, దీన్ని ఎల్స్ బ్లాక్ అంటాం. అలాగే ఇది అయ్యే వరకు అంటే ఎక్కడో కండిషన్ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ ఉంటుంది. సో ఇది వైల్ యొక్క బాడీ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, అలాగే ఫర్ లూప్ కూడా ఒక బ్లాక్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇదే కంటే ఫంక్షన్ రాసాం అనుకో, ఏదైనా ఫంక్షన్ రాసాం అనుకో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీట్ 5 times అనేదో ఫంక్షన్ రాసాం. ఓకే, ఇక్కడ వాయిడ్ అదేం రిటర్న్ చేయదు. సో ఇక్కడ రాసాం అనుకో, ఇది బాడీ అంటాం, ఇది బాడీ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇవన్నీ బ్లాక్ ఆఫ్ కోడ్స్ అనమాట. సో మనం ఒక సింపుల్ వేరియబుల్స్, ఆపరేటర్లు, స్టేట్మెంట్ టెర్మినేటర్ తీసుకొని ఎక్స్ప్రెషన్స్, అసైన్మెంట్ స్టేట్మెంట్స్, తర్వాత సి స్టేట్మెంట్స్ అన్ని తయారు చేస్తాం. అలాంటి స్టేట్మెంట్లు కొన్ని తయారు చేస్తే ఈ బ్లాక్లు వస్తాయి. ఈ బ్లాకులు కూడా మనం ఇఫ్ ఎల్స్లో లేకపోతే వైల్లో, ఫర్లో, ఫంక్షన్స్లో వాడుకుంటాం అనమాట. దాని తర్వాత ఇలాంటి కొన్ని ఫంక్షన్స్ అంటే ఒక్కొక్క ఫైల్లో కొన్ని ఫంక్షన్స్ రాస్తాం. ఒక అప్లికేషన్ తయారు చేయాలనుకో 4-5 ఫైల్స్లో ఒక్కొక్క దాంట్లో ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఒక చిన్న వేరియబుల్, ఆపరేటర్లు, సెమీకోలన్ వీటిని తీసుకొని అలా మీకు అప్లికేషన్ అంతా బిల్డ్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటామంటే కంపోజిషన్ అంటాం. కంపోజిషన్, అబ్స్ట్రాక్షన్, ఈ రెండు ఒకదానితో ఒకటి జరుగుతుంటుంది. ఓకే, సో ఈ పదం రాసుకోండి, కంపోజిషన్. సో చిన్న వాటిని తీసుకొని వీఆర్ కంపోజింగ్ ద నెక్స్ట్ లెవెల్ థింగ్స్. ఓకే, సరే, ఇది అయింది. ఇప్పుడు నెక్స్ట్ విల్ గో త్రూ సంథింగ్ నెక్స్ట్ ఫర్ ఎ వైల్. ఓకే, వైల్ కన్నా ముందు విల్ గో విత్ ఆల్ ద వైల్. సో ఇక్కడ మీరు ఆన్సర్లు చెప్పాలి నాకు. ఇప్పుడు మీరు ఆన్సర్లు చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? సెలెక్ట్ ద నెక్స్ట్ లైన్ టు బి ఎగ్జిక్యూటెడ్. లైన్ నెంబర్ మీరు చెప్పాలి చార్ట్లో. లైన్ నెంబర్ చార్ట్లో పెట్టండి. ఈ కండిషన్ అంటే కౌంటర్ అంటే 1 ఈజ్ లెస్ దాన్ 5, అది కండిషన్. సో ఈ కండిషన్ 4 చెప్తున్నారు. ఇంకేమైనా ఆన్సర్లు రాస్తున్నారా? లేదు సార్. అందరూ రాయాలి, ఒకరిద్దరు రాయడం కాదు. వీలైతే మీకు యాక్సెప్ట్ నెంబర్లే కదా, పెద్ద ఏం టైప్ చేయక్కర్లేదు, మొబైల్లో కూడా టైప్ చేయొచ్చు. సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి చెప్పండి, ఇంకేం రాశారా? ఇద్దరే రాశారు సార్, 4 అని రాశారు. అవునా, ఓకే. సో ఈ కండిషన్ మనకి ఏమవుద్దంటే ఇక్కడ ఇది ఉన్నాయి కదా, దీస్ విల్ బి రీప్లేస్డ్ బై దిస్ అనమాట. తర్వాత ఇది ఎవాల్యుయేట్ అవుతుంది. సో మీరు జాగ్రత్తగా స్టెప్స్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాల్యూస్ అంటే వేరియబుల్స్ ఆర్ రీప్లేస్డ్ బై వాల్యూస్. వేరియబుల్స్ ఆర్ రీప్లేస్డ్ ఇన్, దీన్ని ఏమంటాం అంటే దీన్ని ఎక్స్ప్రెషన్ అంటాం. ఎక్స్ప్రెషన్. ఓకే, ఎక్స్ప్రెషన్లో ఈ వేరియబుల్స్ అన్ని చోట్ల వాల్యూస్ పెడతాం అనమాట. ఇది ఫస్ట్ పెట్టాక దీన్ని ఏం చేస్తాం అంటే నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం.
ఇవాల్యుయేట్ అంటారు. ఓకే, ఇవాల్యుయేట్ చేస్తాం. అది ఏమవుతుంది, ట్రూఆ ఫాల్సా. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 2+3 అని ఉందనుకో, సారీ 2+3 కాదు, కౌంట్ ప్లస్ కౌంటర్ అని ఉందనుకో, కౌంట్ ప్లస్ కౌంటర్ అని ఉందనుకో, అప్పుడు 1+5 అవుతుంది. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ చేస్తాం. ఇది కండిషనల్ ఎక్స్ప్రెషన్, ఇది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇవాల్యుయేట్ అవుతుంది, ఇదైనా సరే ఇవాల్యుయేట్ అవుతుంది. ఇవాల్యుయేట్ అయ్యి మీకు ఏమవుతుందంటే అది ట్రూ ఆఫ్ ఫాల్సా లేకపోతే రిజల్ట్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఇది ట్రూ కాబట్టి విల్ గో టు ద లైన్ నెంబర్ 4. ఓకే, వచ్చింది. ఇప్పుడు ఏమడుతున్నాడు, అవుట్పుట్లో ఏమొస్తుంది, ఇది ప్రింట్ఎఫ్ %i కౌంటర్. ఏం రాస్తున్నారు అవుట్పుట్? ఏం రాయలేదు సార్. ఓకే, ఒక నిమిషం వెయిట్ చేయు, ఏమన్నా రాస్తే చెప్పు, ఒకరిద్దరు రాసాక చెప్పు. ఓకే సార్. లేదా మీరు కూడా రాయండి, అంటే మైకాక్స్ ఉన్నా సరే పర్లేదు, మీరు టైప్ చేయండి. 1 రాశారు సార్. ఇంకా 2 ఇలా రాదే. మళ్ళీ ఓకే ఓకే ఓకే. సో కౌంటర్ కాబట్టి 1 వస్తుంది. ఇప్పుడు కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ +1. ఇక్కడ కౌంటర్ ఎంత మనకి 1. సో దిస్ ఎక్స్ప్రెషన్ విల్ బికమ్ 1+1. ఓకే, అది ఇవాల్యుయేట్ అయ్యి ఇట్ విల్ బికమ్ 2 అండ్ కౌంటర్ ఈక్వల్ టు, అప్పుడు కౌంటర్ ఈక్వల్ టు 2 అనమాట. సో ఇది పోయి అసైన్మెంట్ అవుతుంది అనమాట. ఫస్ట్ రీప్లేస్ ద వేరియబుల్స్ విత్ వాల్యూస్, తర్వాత ఎవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్, తర్వాత అసైన్మెంట్ ఆపరేషన్ ఉంది కాబట్టి అది అసైన్ అవుతుంది. ఓకే, ఇలా జరుగుతుంది అనమాట. సో అప్పుడు మనకి ఇక్కడ ఏమవుద్ది, 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది వైల్ లూప్ కదా. వైల్ అంటే ఏంటి, ఇది అయ్యే వరకు ఈ కండిషను అయ్యే వరకు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఇది బ్లాక్ ఆఫ్ కోడ్, ఇది చేయాలి. ఓకే, సో ఇప్పుడు లైన్ నెంబర్ 6 తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఏం రాస్తున్నారు, లైన్ నెంబర్ ఏమైనా కొడుతున్నారా? లేదు సార్. లేదా. సో లైన్ నెంబర్ 7కి వెళ్తుందా, లేదా లైన్ నెంబర్ 3 వైల్లో 3 రాశారు సార్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వైల్ లూప్ అంటే కండిషన్ అయ్యే వరకు కదా. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చి మళ్ళీ కౌంటర్ ఎంత, సో ఇట్ అగైన్ కంప్యూట్ 2 ఈజ్ లెస్ దెన్ కౌంటర్ 2 ఈజ్ లెస్ దెన్ 5. సో ఇక్కడ మళ్ళీ 2 ఈజ్ లెస్ దెన్ 5, ఇది ట్రూ కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్తుంది. ఓకే, సో ఈసారి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ వాల్యూ 2 ఉంది కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ 2 + 1, ఓకే 3 అవుతుంది. సో ఇట్ విల్ బి 3 అండ్ మళ్ళీ ఇంకా చెక్ చేయాలి కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈసారి మళ్ళీ 3 ఈజ్ లెస్ దెన్ 5, మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ 4 కాదు 3, కౌంటర్లో 3 ఉంది, 3 మళ్ళీ కౌంటర్ +1 మళ్ళీ 4 అప్డేట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ 4 ఈజ్ లెస్ దాన్ కౌంటర్, నెక్స్ట్ లైన్ టు బి ఎగ్జిక్యూటెడ్, మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ 4, ఇప్పుడు 5. ఓకే, ఇప్పుడు వాట్ ఈస్ ద నెక్స్ట్ లైన్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు కండిషన్ ఏంటి, 5 ఈజ్ లెస్ దాన్ 5, ఇది కండిషన్ తప్పు కాబట్టి ఇట్ విల్ గో టు దిస్ లైన్. ఇంకా వైల్ లూప్ లోపలికి వెళ్ళదు, ఈ కండిషన్ అయ్యే వరకు చేయాలి. ఇంకా కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇంకా అది ఇంకా ఆపేస్తుంది. ఓకే, ఆపేసి ఇట్ విల్ కమ్ హియర్ అండ్ ఇందులో కౌంటర్లో వాల్యూ ఉంది 5 ఉంది కాబట్టి ఇట్ విల్ ప్రింట్ 5. సో ఇది వైల్ లూప్ పనిచేసేది. ఓకే, ఇంత మీద ఏమైనా క్వశ్చన్లు ఉంటే మీరు చాట్లో పెట్టచ్చు. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ వస్తే నన్ను అడగండి. ఏం పెట్టట్లేదు సార్. సో ఇది ఓకే, సో ఇప్పుడు అలానే రెండో వైల్ లూప్ ఉంటుంది. ఓకే, వేర్ ఈ లోపల మారుతుంటుంది. ఇక్కడ నుంచి మీరు ఏంటంటే వాట్ ఈస్ ద నెక్స్ట్ లైన్ టు బి ఎగ్జిక్యూటెడ్, 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కౌంట్ కాబట్టి లోపలికి వెళ్తుంది. సో ఇది సేమ్, ఇది కౌంటర్ ఈక్వల్ టు +2 కాబట్టి 2 అవుతుంది. సో ఇది కూడా సేమ్ చేయండి. ఓకే,
ట్రై టు డూ ఆన్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఓకే, ఇదొకటి. ఓకే, సో ఈ ప్రోగ్రామ్కి అంటే మొత్తం రన్ చేయొచ్చు. ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏమొస్తుందో చార్ట్లో రాయండి. రైట్ డౌన్ ఇన్ ద చార్ట్. లేకపోతే ఇది ఒకసారి చూద్దాంలే, చార్ట్లో రాయొద్దు, ఎందుకంటే మీరు చాలామంది రాయట్లేదు, ఎవరో ఒకరిద్దరు రాస్తారు. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఇక్కడ మనకి ఏంటంటే కౌంటర్ 4 ఈజ్ లెస్ దాన్ 21 కరెక్ట్ కాబట్టి అది ఏం చేస్తాం, మనం లోపలికి వెళ్తాం. కౌంటర్ 4 కాబట్టి 4 ప్రింట్ అయింది. తర్వాత కౌంటర్ +8, 4 + 8 12 వచ్చు. ఇప్పుడు 12 ఈజ్ లెస్ దాన్ 21, ఎస్, లోపలికి వెళ్తాం. ఇప్పుడు 12 ప్రింట్ అయింది. 12 + 8 20, 20 ఈజ్ లెస్ దాన్ 21, ఎస్, లోపలికి వెళ్తాం. సో 20 ప్రింట్ అవుతుంది. తర్వాత 20 + 8 28, 28 ఈజ్ లెస్ దాన్ 21, ఫెయిల్ అయింది కండిషన్. సో ఇట్ విల్ కమ్ టు లైన్ నెంబర్ 7. కౌంటర్లో ఎంత ఉంది, 28 ఉంది. సో 28 ప్రింట్ అవుతుంది. సో ఇది అవుట్పుట్. అంటే ఈ ప్రోగ్రామ్కి ఇది అవుట్పుట్ అనమాట. 4, 12, 20, 28 ఇది అవుట్పుట్. ఓకే, సో సరే, ఇప్పుడు ఇది వైల్ లూప్ అయింది. ఇప్పుడు లెట్స్ గో విత్ ఫర్ లూప్ అనమాట. ఓకే, ఫర్ లూప్కి వెళ్ళే ముందు వైల్కి ఫర్కి కొద్దిగా రిలేషన్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక వైల్ లూప్ రాసాం మనకి ఇలాగా, n = 0, వైల్ n is less than 5, printf %n n = n+1 ఇలా రాసాం అనుకో. ఇలా రాసినప్పుడు కండిషన్ ట్రూ అయినంత వరకు అలా లోపలికి వెళ్ళి 0, 1, 2, 3, 4 ప్రింట్ ఆగిపోతుంది. ఓకే, సేమ్ ఇదే వైల్ లూప్ని మనం ఫర్ లూప్లో కూడా రాయొచ్చు. అంటే పైన ఉన్నదాన్ని స్టార్టింగ్లో పెడతాం, లాస్ట్ లైన్ ఏమో ఇంక్రిమెంట్ స్టెప్లో పెడతాం. ఇది ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ అనేది జస్ట్ ఫర్ కన్వీనియన్స్. అంటే మనం మెయిన్లీ అరేస్లో వాడతాం అనమాట. అరేస్లో జనరల్గా ఎలా ఉంటుందంటే ఒక 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకో, 0 to 4 వెళ్ళాలన్నమాట. 0, 1, 2, 3, 4 అవి ఇండెక్సెస్, అవన్నీ వెళ్ళాలి కాబట్టి ఫర్ లూప్ బాగా పనికి వస్తుంది. బట్ సేమ్ ఫర్ లూప్ని మనం వైల్లో రాసుకోవచ్చు. ఓకే, సేమ్ ఫర్ లూప్ని మనం వైల్లో రాసుకోవచ్చు. సో వైల్లో ఎలా అయితే ఇనిషియలైజేషన్ ఒకసారి అవుతుందో, ఇప్పుడు వైల్ ఉంది, ఇప్పుడు మీరు జాగ్రత్త చూస్తే ఇక్కడ ఇది 1 టైం, ఫస్ట్ ఇది ఏ, తర్వాత ఇది బి, కండిషన్ రన్ అవుతుంది. కండిషన్ ట్రూ అయిందనుకో ఈ రెండు రన్ అవుతాయి. అంటే ఇది అయిపోయాక లాస్ట్లో ఇది సి, మళ్ళీ బి, మళ్ళీ ఇది అవుతుంది, తర్వాత మళ్ళీ ఇది. సో ఇలా అవుతుంటుంది. అలానే ఫర్ లూప్లో కూడా ఇనిషియలైజేషను, కండిషను, ఇంక్రిమెంట్ అంటాం, ఇలా ఉంటుంది. సో ఇది ఒకసారి అవుతుంది కదా, ఇది కూడా 1 టైం అనమాట. ఇది బి, సేమ్ అందులో ఎలా అవుతుంది అలానే అవుతుంది. ఇది సి, అంటే బాడీ ఉంటుంది కదా, బాడీ అంతా ఎగ్జిక్యూట్ అయిపోయాక సో ఫస్ట్ ఇది, తర్వాత ఇక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి కండిషన్ ట్రూ అయితే బాడీలోకి వస్తుంది, బాడీ అయిపోయాక ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇలా తిరుగుతుంది ఎంతవరకు ఆ కండిషన్ అయినంతవరకు. ఓకే, సో ఇది ఈ రెండింటి మధ్య రిలేషన్ అనమాట. మీకు ఇందులో ఎక్కడైనా క్వశ్చన్లు వస్తే పెట్టచ్చు మీరు క్వశ్చన్స్. ఓకే, అండ్ మైక్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ వస్తే నాకు చెప్పండి. సో ఇది ఒక ఫర్ లూపు, వైల్ లూపు రిలేషన్. ఓకే, ఇప్పుడు సేమ్ అదే స్టైల్లో ఆలోచించి ఇప్పుడు ఈ ఫర్ లూప్కి మనం ఇలా ఉంది ఫర్ లూప్. ఓకే, సో ఇక్కడ ఫర్ లూప్ ఇనిషియలైజేషన్ స్టెప్ అంటే i = 0. ఓకే, i 0. తర్వాత నెక్స్ట్ లైన్ టు బి ఎగ్జిక్యూటెడ్, ఇక్కడ కండిషన్ i is less than 6, 0 is less than 6. అవును, సో ఇక్కడ లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళాక ఇప్పుడు ప్రింటింగ్ అవుట్పుట్ కాబట్టి 2 × 0, 0. తర్వాత i = i+2. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం, 0 + 2 కాబట్టి అప్డేట్ అవుతుంది. మళ్ళీ 2 is less than 6 కాబట్టి లోపలికి వస్తాం.
ఇక్కడ 2 into 2 4 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ మనం ఐని వాడుతున్నాం. ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే హియర్ ఒక వేరియబుల్ ఉందనుకో, వేరియబుల్ని 2 ఉంటాయన్నమాట. అంటే యూజ్, అప్డేట్, సెట్ కానీ అప్డేట్ కానీ. ఓకే, వాడతాం లేదా అప్డేట్ చేస్తాం. దాన్ని ఇంకోలా ఎలా చెప్తాం అంటే వేరియబుల్ వాల్యూ రీడ్ చేస్తాం, లేకపోతే రైట్ చేస్తాం. ఓకే, రైట్ అంటే సెట్ అప్డేట్, రీడ్ అంటే వాడుకోవడం. సో ఇక్కడ 2 into I అంటే వీఆర్ ఓన్లీ యూజింగ్ ద వాల్యూ. ఆ ఐలో ఉన్న వాల్యూ మాత్రమే వాడుతున్నాం. ఐలో ఉన్న వాల్యూ 2. సో 2 ఒక్కటే వాడతాం మనం. ఓకే, సో 2 into 2 ఇక్కడ ఐని అప్డేట్ చేయట్లేదు. హియర్ వీఆర్ ఓన్లీ రీడింగ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 2 into 2 4. పోయి వస్తుంది. ఓకే, షాల్ స్టాప్ స్క్రీన్. సో నేను ఆడిబుల్లా? మధ్యలో నాకు నెట్వర్క్ డిస్కనెక్ట్ అయింది. ఎస్ సార్, వినిపిస్తుంది. ఓకే, సో నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ హియర్ వీఆర్ ఓన్లీ యూజింగ్ ఇట్. వీఆర్ యూజింగ్ ఇట్. ఇక్కడ యూజింగ్ అండ్ రైటింగ్ ఆల్సో, అంటే వాడుతున్నాం అండ్ అప్డేటింగ్ ఆల్సో. సో ఇక్కడ ఐ ఇలా అయింది. సో I = 4. I = 4 అంటే ఇప్పుడు అక్కడ అప్డేట్ చేయాలి. ఇది అప్డేట్ చేయాలి. సో రీడ్ చేయడం వేరు, అప్డేట్ చేయడం వేరు. ఓకేనా? సో అది మనం రీడ్ చేస్తున్నామా, అప్డేట్ చేస్తున్నామా క్లియర్గా ఉండాలి. ఇక్కడ మనకి ఇప్పుడు I = 4 అయింది. ఓకే, నెక్స్ట్ 4 is less than 6 లోపలికి వచ్చాం. 4 2s are 8. తర్వాత మళ్ళీ 4 + 2 6. 6 is less than 6 కాదు కదా, సో బయటకు వచ్చేస్తాం. ఐలో ఉన్న వాల్యూ 6 కాబట్టి మనం 6 ప్రింట్ చేస్తాం. సో ఇది ఫర్ లూప్ ఇలా పని చేస్తుంటుంది. ఓకే, సో ఇప్పుడు రెండో ఫర్ లూప్ చూద్దాం. ఇది బాగుంది. దిస్ ఇస్ వన్ క్వశ్చన్. నేను యాక్చువల్లీ బీటెక్ ఫ్రెషర్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్, అంటే ఒక 12 సంవత్సరాల ముందు, ఓకే, అప్పటి నుంచి కూడా ఈ క్వశ్చన్ ఇచ్చేవాడు అనమాట. ఈ క్వశ్చన్ ఇచ్చి ఈ క్వశ్చన్ కరెక్ట్గా చేశారనుకో ఇంక ఇంటర్వ్యూ మొదలు పెట్టేవాడిని. ఇది సరిగ్గా చేయలేదనుకో ఇంక ఇంటర్వ్యూ ఆపేసేవాడిని అక్కడితో. ఓకే, దిస్ ఇస్ లైక్ ఏ ఫిల్టర్ క్వశ్చన్ అనమాట. దిస్ ఇస్ లైక్ ఏ అంటే అసలు నేను ఇంటర్వ్యూ చేయాలా లేదా అనే డెసిషన్ తీసుకునే క్వశ్చన్ ఇది. ఇంటర్వ్యూ చేయాలా చేయకూడదా అనేది ఈ క్వశ్చన్ ఫస్ట్ అడుగుతాను. ఇది అవుట్పుట్ కరెక్ట్ రాశాడా, ఓకే, లేదా ఇంకా నో ఇంటర్వ్యూ అనమాట. అలా చేసేవాడిని. ఓకే, సో ఇప్పుడు మీరు సరదాగా దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీ బుక్లో ఒకసారి చేయండి. జస్ట్ మీరు రాయక్కర్లేదు ఇక్కడ, జస్ట్ మీ బుక్లో సరదా రాసుకోండి. రాసుకుంటే రైట్ ఏంటి రాంగ్ ఏంటో నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చెప్తాను. ఓకే, సో లేకపోతే పని చేస్తాను. ఫస్ట్ది ఒకసారి చెప్పాను కదా, రెండోది ఒకసారి మీరు చేయండి. చేస్తే లేదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో I20. ఇప్పుడు ఫర్ లూప్లో ఫస్ట్ ఇంక్రిమెంట్ అయింది, మళ్ళీ I = 0. అంటే ఫర్ లూప్ అంటే జస్ట్ వైల్లో పైన రాసుకున్నట్టే కదా. సో I = 20 కింద మళ్ళీ I = 0 రాసుకున్నట్టే. ఓకే, సో
విల్ రైట్ 0. తర్వాత 0 ఈజ్ లెస్ దెన్ 12. అవును, లోపలికి వచ్చాం. మళ్ళీ ఐని 4 ఇంక్రిమెంట్ చేసాం. ఐలో 4 ఉంది, సో 4 వస్తుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇంక్రిమెంట్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఉంది కదా, ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో 4, ఐ ఈక్వల్ టు 4 ప్లస్ 1, సో మళ్ళీ 5 అవుతుంది. 5 ఈజ్ లెస్ దాన్ 12. అవును, సో విల్ కమ్ ఇన్ సైడ్. 5 ప్లస్ 4 9. సో తర్వాత అవుట్పుట్లో కూడా 9 వస్తుంది. తర్వాత 9 ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1, 9 ప్లస్ 1, సో ఇట్ విల్ బి 10. ఓకే, సో మళ్ళీ 10 is అది ట్రూ. 10 ఈజ్ లెస్ దెన్ 12, లోపలికి వచ్చాం. సో ఇట్ విల్ బికమ్ 14. ఇంత పాస్వర్డ్ అని వస్తున్నాయి. ఓకే, అదే పాస్వర్డ్ ఫీల్డ్ అనుకుంటుంది బ్రౌజర్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ 14. సో తర్వాత ఇప్పుడు 14 ఐ ప్లస్ ప్లస్ అయింది. మళ్ళీ ఇది అయిపోయాక మళ్ళీ ఒకసారి ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత కండిషన్కి వెళ్తుంది. ఇది అయిపోయాక బాడీ అయిపోయాక ఇట్ విల్ గో టు ఇంక్రిమెంట్ స్టెప్. సో ఇట్ విల్ బికమ్ 15. ఓకే, సో 15 లెస్ దెన్ 12 కాదు, సో బయటకు వచ్చేస్తుంది. ఐలో 15 ఉంది కాబట్టి యూ విల్ గెట్ 15 యాజ్ అవుట్పుట్. ఇది ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్. ఈ ప్రోగ్రామ్ ఒక అవుట్పుట్ 4, 9, 14, 15 ఇదనమాట. సరే, ఇది ఫర్ లూప్. ఇంకా అరేస్లో ఒకటి చూద్దాం, మిగతాది మీరు చేద్దరు. కానీ అరేస్లో మనకి ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు 0, 1, 2, 3 ఇది ఇండెక్స్ అనమాట, అరే ఇండెక్స్. సో మనకి 4 ఎలిమెంట్స్ ఉంటే ఏ ఆఫ్ 0 అంటే ఫస్ట్ది, ఏ ఆఫ్ 1 అంటే రెండోది, ఏ ఆఫ్ 2 అంటే మూడోది, ఏ ఆఫ్ 3 అంటే నాలుగోది. ఓకే, సారీ. సో ఇప్పుడు మనకి ఐ ఈక్వల్ టు 0. నెక్స్ట్ లైన్ ఏమవుతుంది అంటున్నాడు. సో ఇక్కడ 0 ఈజ్ లెస్ దాన్ సైజ్ ఎంత 4, 0 ఈజ్ లెస్ దాన్ 4 ట్రూ కాబట్టి ఒక్క నిమిషం. జీరో ఈజ్ లెస్ దాన్ 4 కాబట్టి మనకి లోపలికి వెళ్తే సో ఇక్కడ మనకి అరే కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఐ వాల్యూ ఎంత 0. ఓకే, 0 ప్లస్ 1 ఇది ఎవాల్యుయేట్ అయ్యి మనకి 1 వస్తుంది. సో బేసికల్లీ ఏమవుతుందంటే ఈ ఆఫ్ ఐ వాల్యూ ఎంత 0 కదా, 0 ఈక్వల్ టు 1. సో ఇలా వస్తుంది అనమాట. అంటే ఈ లైన్, దిస్ లైన్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ దిస్. ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ వేరియబుల్స్ అని రీప్లేస్ అవుతాయి, అవన్నీ ఎవాల్యుయేట్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఐ వాల్యూ ఇక్కడ వచ్చింది. ఏ ఆఫ్ 0 అంటే ఏంటి, ఇది కదా ఫస్ట్ ఎలిమెంట్. సో ఇది పోయి ఇక్కడ 1 వస్తుంది. ఓకే, సో ఇలా జరుగుతుందన్నమాట. సో 1 ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఐ ఈక్వల్ ఇక్కడ ఇది ఆల్రెడీ అంటే ఇంక్రిమెంట్ అనేది ఆటోమేటిక్ చేస్తుంది, అడగట్లేదు. ఇక్కడ వాట్ ఈస్ ద నెక్స్ట్ లైన్ టు బి ఎగ్జిక్యూటెడ్ అని అడుగుతుంది. నెక్స్ట్ లైన్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఐ ఈజ్ లెస్ దాన్ సైజు అంటే మనకి 1 ఈజ్ లెస్ దాన్ 4. ఇది కరెక్టే కాబట్టి మళ్ళీ లోపలికి వస్తుంది. మళ్ళీ సేమ్ ఇందాట్లోనే ఈ ఆఫ్ ఐ ఈక్వల్ టు అంటే ఇంకోలా రాస్తే ఫస్ట్ వేరియబుల్స్ అన్ని రీప్లేస్ చేస్తాం అనుకో, 1 ప్లస్ 1 2 ఇది. సో ఏ ఆఫ్ ఐ అంత 1, ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 అంటే ఇది. సో అలా జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ 2 అనమాట. సో మళ్ళీ సేమ్ అలానే 2 ఈజ్ లెస్ దాన్ 3 లోపలికి వచ్చింది. మళ్ళీ ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు 3. తర్వాత ఇది కూడా ట్రూ, మళ్ళీ లోపలికి వచ్చింది. ఇది 4. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 4 ఈజ్ లెస్ దాన్ 4 ఈజ్ లెస్ దాన్ 4 కాదు కాబట్టి ఇట్ విల్ కమ్ టు బయటకు వచ్చేస్తుంది.
ఓకే. సో, ఇలా బయటకొచ్చేసినప్పుడు మనకి ఇది వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ బేసికల్లీ ఏంటంటే అరేస్ లోపల గూడా ఉన్నాయి గూడా ఎక్స్‌ప్రెషన్‌లున్నాయి. అంటే ఏ ఆఫ్ అనే దాంట్ లోపల గూడా వేరియబుల్స్ వాడాడు. సో, మనం దీన్ని ఎలా మారుతదంటే ఏ ఆఫ్ సైజ్ ఎంత 4 ఓకే. 4 మైనస్ 1 ఓకే. అంటే ఏ ఆఫ్ 3 ఏ ఆఫ్ 3 అంటే ఇది. సో, ఇది వాల్యూ. సో, మనకి అవుట్‌పుట్ 4 వస్తది. మనకి అవుట్‌పుట్ 4 వస్తది. ఓకే. సో, ఇది మనకి ఇందులోకొస్తది. సో, ఇప్పుడు అది. సో, ఇలా అరేస్‌ది ఉంటాయి. ఇంకో 2 ఉంటాయి అరేస్ మీద. ఇవన్నీ చూడండి. జాగ్రత్తగా చూసి ఎలా పనిచేస్తుందో చూసి మీకు అరేస్ లోపల ఏమవుతుంది అన్నీ అర్థమవుతాయి. ఇలా ఉంది. సో, ఎలా అవుతుంది ఏంటని చూడండి. జాగ్రత్తగా చూసేస్తే మీకు అర్థమవుతది. యాహ్! ఇవి ఈరోజు టచ్ చేద్దాం అనుకున్నవి. ఓకే. సో, మీకొకసారి రివైజ్ చేసేస్తాను. ఒక్కసారి డెస్క్‌టాప్ టుడే. ఇవి కనిపిస్తుందా స్క్రీన్ నాది? ఇస్ ఇట్ విజిబుల్? యశ్వంత్ రుత్విక్ కనిపిస్తుంది సార్. ఓకే. సో, ఫస్ట్‌లో మనం ఇది చూసాం కదా! ఈక్వల్ టు ప్లస్ ఇవన్నీ ఆపరేటర్లు ప్లస్ వేరియబుల్స్ ప్లస్ లిటరల్స్, ఇంటిజర్ లిటరల్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవి వాడుకొని ఎలా అవుతుంది? తర్వాత ఎక్స్‌ప్రెషను, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరల్స్, తర్వాత బ్లాక్ ఆఫ్ కోడ్. ఇఫ్ బ్లాక్ అంటే కండిషన్ ట్రూ అయితే ఒక బ్లాక్, కాకపోతే ఇంకోటి. ఇఫ్ బ్లాక్, ఎల్స్ బ్లాక్ అంటాం. అలాగే వైల్ బ్లాక్, ఫర్ బ్లాక్, అలాగే ఫంక్షన్ ఉందనుకో ఫంక్షన్ బాడీ ఉంటదనమాట. అది కూడా బ్లాక్ ఆఫ్ కోడ్. సో, తర్వాత వైల్ లూప్ చూసాం. ఓకే. ఎలా రన్ అవుతుంది ఏంటనేది. కండిషన్ చూస్తది. ట్రూ అయితే లోపలికెళ్తది. ఎవాల్యుయేట్ అసలు ఒక స్టేట్మెంట్ ఎలా ఎవాల్యుయేట్ అవుతది. వేరియబుల్స్ రీప్లేస్ అవుతాయి రైట్ సైడ్. తర్వాత వాల్యూ కంప్యూట్ అవుతది. ఇవాల్యుయేషన్ అవుతది. ఆ తర్వాత అది అసైన్ చేస్తాం. సో, ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ బ్లాక్ రన్ అవుతూ ఉంటదనమాట. సో, అలా చూసాం. ఓకే. నెక్స్ట్ ఇంకో వైల్ లూప్. దీని అవుట్‌పుట్ ఎలా వస్తది. తర్వాత వైల్, ఫర్‌కి రిలేషను. ఓకే. ఇన్‌స్టలేషన్ ఒకసారి అవుతది. తర్వాత కండిషన్ అవుతది. బాడీ అవుతది. మళ్ళీ ఇంక్రిమెంట్, కండిషన్, బాడీ అలా లూప్ తిరుగుతుంటది. ఇంకో ఫర్ లూప్. అంటే వేరియబుల్ వాడతాం, అలాగే అప్డేట్ చేస్తాం. ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉందనుకో అప్పుడు అప్డేట్ అవుతుంది. లేకపోతే రైట్ సైడ్ ఉంటే రీడ్ అవుతుంది. యూజ్ అవుతుంది. సో, అలానే చూసాము. అండ్ దిస్ ఇస్ స్టాండర్డ్ ఇంటర్వ్యూ క్వెషన్ ఫర్ మీ. సో, దాని అవుట్‌పుట్ అయితే 4, 9, 14, 15 వచ్చింది. ఓకే. ఒక అరే తీసుకున్నాను. అరేల ఇండెక్స్‌లు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో, 4 ఎలిమెంట్స్ ఉంటే 0, 1, 2, 3, 4 ఓకే. సో, ఈ ఫర్ లూప్ జనరల్‌గా స్టాండర్డ్‌గా అరేతో బాగా ఫిట్ అవుతదనమాట. సైజ్ ఉంటే ఫర్ i = 0, i ఈజ్ లెస్ దెన్ సైజ్ i++ అనేది ఒక అరేలో అన్ని ఎలిమెంట్స్‌ని ట్రావెల్ చేయడానికి బాగా ఫిట్ అయ్యే ఫర్ లూప్ అనమాట. సో, ఇది ఎలా ఎవాల్యుయేట్ అవుతది. a ఆఫ్ i = i+1 అంటే ఏమవుతది? ఇది చూసాం. ఓకే. ఇది. సో, దీస్ ఆర్ థింగ్స్ వాట్ వి హావ్ సీన్ టుడే. Okay. I'll stop screen sharing. Yeah. Sorry. సరే. దీస్ ఆర్ థింగ్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ వన్స్. మీరు ఈ వెబ్‌సైట్‌లో ఉంది కాబట్టి ఒకసారి మీరు సొంతగా చేయండి. మీకు ఎక్కడైనా రాకపోతే డౌట్ ఏమైనా ఉంటే ఒకసారి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దీస్ థింగ్స్. ఓకే. ఐ ఫెల్ట్ లైక్ ఒకసారి రివైజ్ చేస్తే బాగుంటుంది. అరేస్ వరకు వచ్చాం కదా! అరేస్‌లో ఎక్కువ వాడేది ఏంటంటే లూప్స్ వాడతాం. ఎందుకంటే అరేస్‌లో అంటే బోల్డెన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్‌ని కవర్ చేయాలంటే ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. ఐటరేట్ చేయాలి. ఐటరేట్ చేయాలంటే ఏదో వైల్ లూపో, ఫర్ లూప్ ఏదో లూప్ వాడాలి. సో, ఫర్ లూప్ బాగా ఫిట్ అవుద్ది అరేస్‌కి. ఓకే. సో, అందుకు ఒకసారి రివైజ్ చేసాం. ఓకే. సో, ఎనీ క్వెషన్స్ అడగండి. లేదు విల్ ఎండ్ ద సెషన్ హియర్. విల్ ఎండ్. ఓకే. సో,
సరే అయితే థ్యాంక్ యూ ఆల్. సో ఐ కెప్ట్ ద సెషన్ షార్ట్ టుడే. ఓకే, రేపు విల్ గో త్రూ మోర్ అరేస్లో ఇంకొన్ని 2048 గేమ్ ఉంది కదా, దాని రిలేటెడ్ కొన్ని వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సీ యూ టుమారో. థ్యాంక్ యూ యశ్వంత్ అండ్ రుత్విక్. Yes, sir. థ్యాంక్ యూ. Hello. Yes.